వచ్చేసింది టాటా ఐపీఎల్, మళ్ళీ వచ్చేసింది మనందరి కోసం. మార్చి 22 నుంచి ఐపీఎల్ ఆన్ స్టార్, అంతా కూడా సిద్ధం. మరి ఈ గేమ్ ప్లాన్ లో, ఈ టాటా ఐపీఎల్ గేమ్ ప్లాన్ లో డిస్కస్ చేయడానికి చాలా థీమ్స్ ఉన్నాయి సిద్ధంగా. కాకపోతే టాప్ మోస్ట్ థీమ్స్ అన్ని మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ థీమ్స్ డిస్కస్ చేయడానికి నేను ఒక్కనే సరిపోను కదా, నాతో పాటు ఎక్స్పర్ట్ ఒకళ్ళు కావాలి కదా. అంటే ఈ ఐపీఎల్ బాగా ఆడి ఫార్మర్ క్రికెటర్స్ ఎవరన్నా ఉండాలి కదా. అందుకనే ఐఎమ్ వెల్కమింగ్ వన్ అండ్ ఓన్లీ తిరుమల శెట్టి సుమన్, ఫార్మర్ ఐపీఎల్ క్రికెటర్. హాయ్ బ్రో. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, సీరియస్లీ చాలా 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 ఉన్నాయి డిస్కస్ చేయడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, కొత్తగా 5 మంది కెప్టెన్స్ వచ్చేసారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన కొద్దిగా కాంట్రవర్షియల్ అయినప్పటికీ, ఈ మధ్య ట్రెండింగ్ అయినప్పటికీ ఆ పర్సన్ గురించి మాట్లాడాల్సిందే. వన్ అండ్ ఓన్లీ హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్. హౌ డు యూ సీ దట్? అబ్సల్యూట్లీ ఇట్స్ అ వెరీ ఇమోషనల్ డిసిషన్ ముంబై ఇండియన్స్ ఏదైతే తీసుకున్నారో. ఎందుకంటే ముంబై ఇండియన్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రోహిత్ శర్మనే. సో తను క్యాప్టెన్ లేకుండా ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అయినా, రోహిత్ శర్మ ఫ్యాన్ అయినా అది చూస్తానికి చాలా డిఫికల్ట్గా ఉంది. కానీ ముంబై ఇండియన్స్ ఏం చేశారంటే యాజ్ ఎ ఫ్రాంచైజీ ఫ్యూచర్ గురించి ఆలోచించారు, గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ 5 years. సో అందుకనే మోస్ట్ ఎలిజిబుల్ ఇండియన్ క్యాప్టెన్ ఎవరున్నారంటే మీరు చూడండి, మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ తర్వాత ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ తర్వాత ఐ థింక్ ఇట్స్ హార్దిక్ పాండ్యా. మరి రోహిత్ శర్మ వితౌట్ కెప్టెన్సీ, అంటే 2013 తర్వాత ఫస్ట్ టైం వితౌట్ కెప్టెన్సీ, 5 టైటిల్స్ తన కిట్టీలో. అది ఎలా ఉండబోతుంది వితౌట్ కెప్టెన్సీ? ఆబ్వియస్లీ ఎట్లా అంటే రోహిత్ శర్మతో ఇది మాట్లాడందే ఈ డిసిజన్ తీసుకొని ఉండరు. రోహిత్ శర్మ పర్సనలీ తన టీం గురించి ఏదైతే ఇంపార్టెంటో అది యాక్సెప్ట్ చేసి ఉంటాడు. అండ్ హార్దిక్ పాండ్యా ఆల్సో ఇస్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్, తనకు తెలుసు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే హీ హెస్ ప్లేడ్ ఫర్ ముంబై ఇండియన్స్ ఆల్రెడీ. ఐ థింక్ ఇట్స్ రైట్ డిసిషన్. అండ్ నెక్స్ట్ బిగ్ డీల్ అంటే 20,50,00,000కి కొన్నటువంటి ఆ వ్యక్తి ఎస్ఆర్హెచ్ కి కొత్త సారథి, వన్ అండ్ ఓన్లీ ప్యాట్ కమిన్స్. హౌ డు యు సీ హిమ్? అబ్సల్యూట్లీ టెరిఫిక్ డిసిషన్ ఏదైతే తీసుకున్నారో. సన్ రైజర్స్ హైదరాబాద్ యాక్చువల్లీ ఆప్షన్ కంటే ముందే తీసుకున్నారు. కోచెస్ చేంజ్ చేశారు. అక్కడ చూసుకుంటే బ్రాండ్లారా ప్లేస్లో మీరు డానియల్ విటోరీని, ఎందుకు ఆస్ట్రేలియా విన్నింగ్ ఛాంపియన్షిప్ టీంలో తను కూడా అసిస్టెంట్ కోచ్ కింద ఉన్నాడు. అందుకొని మీరు ఆప్షన్లో అంత ఖర్చు పెట్టి 20 కోట్లు ఖర్చు పెట్టి క్యాప్టెన్సీ గురించే తీసుకున్నారు కమిన్స్ని. ఈసారి ఎస్ఆర్హెచ్ నాయకుడు తను ఉంటాం మాత్రం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక కంబ్యాక్ మనం చూస్తున్నాం. December 30th, 2022 ఆ డ్రెడ్ఫుల్ డే. మరి మన రిషబ్ పంత్, హీస్ మేకింగ్ అ కంబ్యాక్, గ్రాండ్ కంబ్యాక్. ఢిల్లీ క్యాపిటల్స్ కి మన యువ సారథి. అండ్ బిహైండ్ ద వికెట్స్ కూడా ప్రాక్టీస్ మనం చూస్తున్నాం, దుమ్ము లేపుతున్నాడు. సో హౌ డు సీ రిషబ్ పంత్ కమింగ్ బ్యాక్? ఒక మనిషి వాట్ ఈస్ గాన్ త్రూ యాక్సిడెంట్ తర్వాత ఈస్ గాన్ ఫర్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఫిజికల్ పెయిన్ వదిలేయండి, బాడీలో ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కానీ ఒక వరల్డ్ కప్ మిస్ అయ్యాడు. తన చుట్టూరు తనతో ఆడే క్రికెటర్స్ అందరు వరల్డ్ కప్ ఆడుతున్నారు, వేరే టోర్నమెంట్స్ ఆడుతున్నారు అంటే హీ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ సో మచ్. అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఫిట్ అయ్యి రికీ పాంటింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మోస్ట్లీ దిస్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి తనే లీడ్ చేస్తాడని. ఇంకా దీనికంటే బెటర్ కంబ్యాక్స్ ఉంటాయా? వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ గుజరాత్ టైటన్స్ కి హౌ అబౌట్ బిగ్ షూస్ లో ఫిల్ చేస్తున్నటువంటి ఒక టెరిఫిక్ రైజింగ్ యంగ్స్టర్, ద ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, శుభ్మన్ గిల్. అండ్ గిల్ కూడా ఇట్స్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తున్నాడు ఐపీఎల్లో. అంత ఈజీ ఉండదు. కాకపోతే తనకి కొంచెం హెల్ప్ చేసేది ఏంటంటే ఆశీష్ నెహ్రానే ఇక్కడ చూసుకుంటే మనకి హార్దిక్ పాండ్యాను కూడా క్యాప్టెన్ కింద చేశాడు, యంగ్ క్యాప్టెన్ ని గ్రూమ్ చేశాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ గిల్ ఇంకా ఆశీష్ నెహ్రా మంచిగా ఉంటుంది. ప్లస్ గిల్ కూడా ఇంత ముందే ఈ ఫ్రాంచైజీకి ఆడేస్తున్నాడు. కానీ హ్యావింగ్ సెడ్ దట్ ఇనిషియల్ ఫేజెస్ లో కొంచెం ప్రెషర్ ఉంటుంది, విచ్ ఇస్ నైస్. ఒక ప్లేయర్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ డెడ్లీ కాంబో, శ్రేయస్ అయ్యర్ ఇస్ బ్యాక్ అట్ ఇట్స్ బెస్ట్. అండ్ కేకేఆర్ కి మళ్ళీ వచ్చేసాడు. అండ్ అక్కడ ఇంకొక వ్యక్తి కేకేఆర్ కి టైటిల్ అందించినటువంటి వన్ అండ్ ఓన్లీ గౌతమ్ గంభీర్, జీజీ కూడా వచ్చేసారనమాట. ఇద్దరు ఢిల్లీ కాంబో. సో వీరిద్దరు మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారు. సో హౌ కెన్ వి ఎక్స్పెక్ట్, అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ? గంభీర్ వచ్చిన తర్వాత యూ విల్ సీ వెరీ వెరీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆల్ టుగెదర్. తన క్యాప్టెన్సీలో ఈ 2 సార్లు గెలిచారు. కేకేఆర్ మనకు తెలిసిన విషయమే, అదే రబ్ ఆఫ్ అవుతుంది టీంలో. అలాంటి స్ట్రాటజీస్ చూస్తారు, ఎక్కువ స్పిన్నర్స్ నేర్పిస్తాం. అండ్ యంగ్ క్యాప్టెన్ కూడా శ్రేయస్ అయ్యర్ నేర్చుకుంటాడు గంభీర్ నుంచి. ఇంతకుముందు ఢిల్లీ లీడ్ చేసిన అనుభవం కూడా తనకు ఉంది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ యంగ్స్టర్స్ ఈసారి చాలా మంచిగా లీడ్ చేస్తారని ఐపీఎల్లో. ఈ సీజన్ లో ఇంకో స్పెషాలిటీ, ద 3 OGs. ఎస్, ఒక్కళ్ళు 42 సంవత్సరాల యంగ్స్టర్. ఆయన ప్రతిరోజు చూస్తుంటే వయసు వెనక్కి వెళ్ళిపోతుందా అనిపిస్తూ ఉంటుంది. ఆయన వన్ అండ్ ఓన్లీ MSD. ఈ సీజన్ లో గోల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ ఫస్ట్ ఓజీది? అసలు ఎంఎస్ ధోనికి గోల్ అవసరమా?
అన్ని గోల్స్ ఆయన అయిపోయినాయి. మీరు వరల్డ్ కప్ కానీ, T20 వరల్డ్ కప్ కానీ, ఐసీసీ ఈవెంట్స్ కానీ అన్ని. కాకపోతే ఈ సీజన్ ఒక కొత్త గోల్ ఏదైనా చిన్నది ఉందంటే ఐ థింక్ ఇంకొక ఛాంపియన్షిప్ గెలుస్తే ఇక్కడ చెన్నై, హీల్ బి ఇక్కడ కూడా ఆల్ మార్క్స్ టిక్, అంటే బెస్ట్ కెప్టెన్ ఎవర్ ఎంఎస్ ధోని కింద రిటైర్ అయిపోవచ్చు. మేబీ ఆ ఒక్క చిన్న గోల్ ఉండొచ్చు ఈ సీజన్ ఎంఎస్ ధోనికి. ఆ, ఇంకొక ఓజీ మన వన్ అండ్ ఓన్లీ కింగ్ విరాట్ కోహ్లీ మగా ఈసారి కప్ నమ్దేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో మరి ఈసారి కప్ నమ్దేనా, మరి కింగ్ ఎలా ఉండబోతున్నాడు? ఐ థింక్ నాకైతే సందేహమే లేదు విరాట్ కోహ్లీ ఐపీఎల్లో దుమ్ము లేపేస్తాడని. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేసేసి ఉన్నాడు, మంచిగా గ్యాప్ తీసుకొని ఫ్రెష్గా వస్తాడు. సో బౌలర్ షుడ్ బి బివేర్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్సీబీ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఫ్యూచర్ ఈ ఐపీఎల్ ఎట్లా ఉంటుందంటే ఐ హ్యావ్ మై డౌట్స్. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి. ఈ ఆప్షన్లో కూడా వాళ్ళు ఏదో తప్పులు సరిదిద్దుకున్నట్టయితే నాకు కనపడట్లేదు. స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ ఉంది, చిన్న గ్రౌండ్లో ఆడతారు, డెత్లో ఫాస్ట్ బౌలింగ్ కూడా కాస్త వీక్ ఉంది. కాబట్టి ఐ హ్యావ్ మై డౌట్స్. మరి ఇంకొక ఓజీ అండ్ ఈసారి కెప్టెన్సీ యొక్క బాధ్యత కూడా లేదు, ఇంకా కేర్ ఫ్రీ యాటిట్యూడ్ తో ఆడతాడా ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వన్ అండ్ ఓన్లీ హిట్ మ్యాన్? ఎలా ఆడతాడు? చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈసారి మీరు చెప్పినట్టు క్యాప్టెన్సీ బాధ్యత లేనప్పుడు ఎక్స్ట్రా ప్రెషర్ ఉండదు, వెళ్ళి ఫ్రీడమ్ తో బ్యాటింగ్ చేయొచ్చు. వరల్డ్ కప్ లో మనం చూసాం పవర్ ప్లేని ఎట్లా యూటిలైజ్ చేశాడు. దాంట్లో సగం గేమ్ ఆడినా సరిపోతుంది ఐపీఎల్ లో. ఐ థింక్ సూపర్ స్టార్ట్స్ ఇస్తాడు రోహిత్ శర్మ ఈసారి ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదే ఓవర్సీస్ స్టార్స్ కొంతమంది మామూలు రేటు కదా, ఒక రేంజ్ లో రేటుకి అమ్ముడు పోయారనమాట. 24.75 crores పెట్టి కొన్నటువంటి వన్ అండ్ ఓన్లీ మిచెల్ స్టార్క్ నిజంగా వరల్డ్ కప్ తాలూకా ఆ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చి కేకేఆర్ వైపు అలా వెళ్ళిపోయాడు అనమాట. సో హౌ డు సీ హిమ్? మిచెల్ స్టార్క్ వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ కొనేసాడంట. ఆబ్వియస్లీ పర్స్ ప్రెషర్ చాలా ఉంటుంది శశి చూసుకుంటే. ఎందుకంటే ఫ్రాంచైజీ మీ మీద అంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అండ్ బీయింగ్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్, తన ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది. వరల్డ్ కప్లో అద్భుతమైన స్పెల్స్ వేసాడు, ఒక డిఫరెంట్ ఫార్మాట్. కానీ ఈజ్ అ వరల్డ్ క్లాస్ బౌలర్. తన మీద ప్రెషర్ ఉంటుంది కానీ ఈజ్ వరల్డ్ క్లాస్ బౌలర్. నాకైతే సూపర్ బెట్. ఒకటేమో తమ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, మంచి ఫామ్ లో ఉన్నాడు, రిథమ్ లో ఉన్నాడు, ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్. కాబట్టి గుడ్ చాయిస్. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే మన వాళ్ళకి ఓపెనింగ్ కాస్త అంటే డేవిడ్ వార్నర్ వెళ్ళిపోయిన తర్వాత, డేవిడ్ భాయ్ వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ 2016లో ఆ టైటిల్ కి అలా బ్రేక్ పడింది. సో ఇంకొక ఆస్ట్రేలియన్ ఆ షూస్ ఫిల్ చేయడానికి వచ్చేసారు అండ్ వరల్డ్ కప్ లో దుమ్ము లేపినటువంటి ట్రావిస్ హెడ్. సో హౌ డు యూ సీ హిమ్? ట్రావిస్ హెడ్ 50 ఓవర్ ఫార్మాట్ లో ఈజ్ ఎ ప్రూవెన్ కస్టమర్. కానీ T20 ఫార్మాట్లో ఇంకా తన కన్సిస్టెన్సీ కానీ ఆ మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీ ఇంతవరకు మనం అంతా చూడలేదు. ఒకవేళ ట్రావిస్ హెడ్ 11లో ఆడితే మాక్రమ్ని డ్రాప్ చేయాల్సి వస్తుందేమో. మరి ఇంత స్ట్రాంగ్ డిసిషన్ ఇనిషియలీ తీసుకుంటారా? ఐ హ్యావ్ మై డౌట్స్. అండ్ రాయుడు, మన అంబటి రాయుడు, వి ఆల్ మిస్ హిమ్. సో మన తెలుగు కుర్రాడు అంబటి రాయుడుని రిప్లేస్ చేయడానికి ఒకరిని వచ్చారు, అదే న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి డారెల్ మిచెల్. ఎలా ఉండబోతున్నారు సిఎస్కేకి? ఎంతవరకు యూస్ఫుల్ గా ఉండబోతున్నారు ఈ మిడిల్ ఆర్డర్ లో? డారెల్ మిచెల్ ఫెంటాస్టిక్ ఆప్షన్ చెన్నై అయితే చూస్ చేశారు. ఆబ్వియస్లీ వాళ్ళ కోచ్ కూడా ఉన్నారు న్యూజిలాండ్ కాబట్టి ఐ థింక్ దే గాన్ ఎట్ విత్ దిస్ న్యూజిలాండ్ ప్లేయర్. అండ్ ఇంకో విషయం, తను టీమ్ కి వాల్యూ యాడ్ ఏం చేశారంటే ఈజ్ అ మ్యాచ్ విన్నర్. వరల్డ్ కప్ లో కానీ మీరు ఇంతకుముందు సిరీస్ న్యూజిలాండ్ టీమ్ కి ఆడినప్పుడు ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు. అదే కాదు, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. వెరీ గుడ్ చాయిస్. ప్రెజర్ ని చాలా మంచిగా హ్యాండిల్ చేస్తాడు. ఇంకా చెన్నై ఎవరన్నా ప్లేయర్ ని తీసుకున్నారంటే వాళ్ళకి సత్తా లేదే ఊరికనే తీసుకోరు. అండ్ తమిళనాడు నుంచి అలా కర్ణాటకకు వచ్చేద్దాం. ఈసారి ఆర్సీబీలో మన సిరాజ్ తో పాటు విరాట్ కోహ్లీతో పాటు కొత్త బౌలర్ యాడ్ అవబోతున్నాడు, స్పీడ్స్టర్ అల్జారీ జోసెఫ్. సో ఈ స్పీడ్స్టర్ ఆర్సీబీకి ఎంతవరకు వాల్యూ యాడ్ అవబోతున్నాడు? టాల్ ఫాస్ట్ బౌలర్, మంచిగా పేస్ ఉంది. అండ్ ఆర్సీబీకి ఎలాంటి బౌలర్స్ కావాలంటే న్యూ బాల్ తో కూడా వికెట్స్ తీయాలి, డెత్ లో కూడా మంచిగా వేయాలి. అందుకనే అల్జారీ జోసెఫ్ లాంటి బౌలర్కి వెళ్ళాడు. ఇన్ఫార్మ్ బౌలర్, ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా మంచి వికెట్స్ తీసేస్తున్నాడు. సో చిన్న గ్రౌండ్ లో కావాల్సింది న్యూ బాల్ తో వికెట్ తీసే సత్తా ఉన్న బౌలర్. ఐ థింక్ దట్స్ వై అల్జారీ జోసెఫ్ వైపు వెళ్ళారు. ఐ హోప్ హీ కమ్స్ గుడ్. ఎందుకంటే ఈ చిన్న గ్రౌండ్ లో బౌలింగ్ వేస్తాం అంత ఈజీ కాదు. ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కానీ ఐ హ్యావ్ మై డౌట్స్ తను ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఓకే, ఓవర్సీస్ స్టార్స్ నుంచి ఒక చిన్నపాటి ట్రికీ సిచ్యుయేషన్ లో సుమన్ ని పడేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. అదేంటంటే ఈసారి 6వ టైటిల్ ఏంటి? 6వ టైటిల్ ముంబై ఇండియన్స్ గెలవబోతుందా లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ గెలవబోతుందా? ఒకవైపు తల ధోని, ఇంకోవైపు అతగాడి శిష్యుడైనటువంటి వన్ అండ్ ఓన్లీ హార్దిక్ పాండ్యా. సో మన సుమన్ గారు మీరేమంటారు? ఎందుకో నాకు ఈ క్వశ్చన్ వ్యాలిడ్ అనపడట్లేండి. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఈ రెండు టీమ్స్ ఈసారి గెలవేమో. నాకెందుకో ఇగో వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఈ ఆరెంజ్ ఆర్మీ ఈసారి గెలుస్తుంది అనిపిస్తుంది టైటిల్.
ఆల్రెడీ కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆ సూపర్ స్టార్స్ ఆన్ ద వే టు బికమ్ ఫ్యూచర్ ఐకాన్స్. అలాంటి వాళ్ళలో కొంతమంది ఎటు పడితే అటు 360 degrees లో షాట్లు కొట్టేటువంటి సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, అలాగే మన రిషబ్ పంత్ ఉన్నారనమాట. సో వీళ్ళని మీరు ఫ్యూచర్ ఐకాన్స్ గా ఎప్పుడు చూడబోతున్నారు? ఈ సీజన్ లో చూడొచ్చా? ఈ సీజన్ లో మీరు చెప్పే 5 ఐకాన్స్ ఆల్రెడీ వాళ్ళు ఫ్యూచరే కాదు, ప్రెసెంట్ ఐకాన్సే. సూర్యకుమార్ యాదవ్ వన్ ఆఫ్ ది అంటే లీడింగ్, తను T20 ఫార్మాట్లో బెస్ట్ ప్లేయర్. తనకి అలాంటివి ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎస్ మీరు చెప్పే షాట్స్ అన్ని ఆడుతూ ఉంటాడు. ఈ ఐపీఎల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. దెన్ యంగ్ క్యాప్టెన్ కూడా, అక్కడ గిల్ కూడా క్యాప్టెన్సీ ఎట్లా చేస్తాడు, ఆ ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ కేఎల్ రాహుల్ ఇంజురీ నుంచి వస్తున్నాడు, తను ఎట్లా కోపప్ చేసి ఫ్రాంచైజీ క్రికెట్లో తను లీడర్షిప్ స్కిల్స్ ఎట్లా చూపిస్తాడో. సో వెరీ గుడ్, ఎందుకంటే వరల్డ్ కప్ రాబోతుంది. సో T20 వరల్డ్ కప్ వెస్టిండీస్లో జరుగుతుంది, యూఎస్ఏలో జరుగుతుంది. దానికంటే ముందు ఈ ఐపీఎల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఐకానిక్ ప్లేయర్స్కి మంచి ఫామ్ చూపిస్తే ఇండియాకి మంచిది, వాళ్ళకి కూడా మంచిది. అండ్ ఎస్పెషలీ టు టాక్ అబౌట్ స్కై ఇస్ ద లిమిట్. సూర్యకుమార్ యాదవ్ అతగాడు తన బెస్ట్ ఫార్మాట్ అండ్ తనకు నచ్చిన ఫార్మాట్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు ముంబై ఇండియన్స్కి. సో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఎలా చూస్తున్నారు? సూర్య ఇస్ నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ ఫార్మాట్లో బెస్ట్ ప్లేయర్. సో తనకి అన్ని షాట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రూవెన్ కస్టమర్, ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఈసారి కూడా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో మంచిగా చేయాలంటే హిస్ ఫార్మ్ ఇస్ వెరీ క్రూషియల్. కాస్త మధ్యలో ఇంజురీ కారణం వల్ల కొంచెం మిస్ అయ్యాడు మ్యాచెస్. మరి వచ్చి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇప్పుడు ఎట్లా బ్యాటింగ్ చేస్తాడో చూడాలి. ఆ నిగిల్ ఎట్లా క్యారీ చేస్తాడు ఫీల్డ్లోకి. ఐ థింక్ ఈ సూపర్. అసలు సూర్యకి చెప్పే విషయమే అవసరం లేదు, ఎందుకంటే ముంబై పిచ్లో తనని ఆపడం చాలా కష్టం. ఫ్రెష్ ఉంటాడు, ఈసారి వచ్చి మంచి పర్ఫార్మెన్స్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. సూర్యకు పకడ్నా ముష్కిల్ నయ్యే నా ముమ్కిన్ హై, ఆ రకంగా ఉంటుందన్నమాట. సో నా తెలుగు కరెక్టేనా, నా హిందీ కరెక్టేనా? ఓకే. బట్ ఎనీవేస్ నెక్స్ట్ గిల్. లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ హోల్డరు దుమ్ము లేపేశాడు నిజంగా. తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ అయితే అదుర్స్ అనమాట. సో ఈసారి విత్ కెప్టెన్సీ తను ఎలా చూస్తున్నారు, ఎలా చూడొచ్చు? ఇది చాలా చాలా గుడ్ క్వశ్చన్ ఇది శశి. ఎందుకంటే ఒక ప్లేయర్ నార్మల్గా బ్యాటింగ్ చేసినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. కొంతమంది ప్లేయర్స్ మనం చూసాం క్యాప్టెన్సీ ఇచ్చినప్పుడు వేరేలాగా ఆడతారు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ క్యాప్టెన్ లాగా ఆలోచించకూడదు. ఆ టైంలో మీరు క్యాప్టెన్ లాగా ఆలోచిస్తే మీకు ప్రెషర్ వస్తుంది, లేన గేమ్ ఆడతారు. ఒక అగ్రెసివ్ ప్లేయర్ డిఫెన్సివ్ అయిపోతాడు, డిఫెన్సివ్ ప్లేయర్ అగ్రెసివ్ అయిపోతాడు, తప్పు షాట్స్ ఆడతాం, ఇవన్నీ జరుగుతాయి. మరి ఈ ఫ్రాంచైజీ క్రికెట్లో లీడర్షిప్ స్కిల్స్ కూడా చూపిస్తాం అంత ఈజీ కాదు. ఎందుకంటే వరల్డ్ అంతా ప్లేయర్స్ వచ్చి ఫారెన్ ప్లేయర్స్ ఆడతారు, ఓనర్స్ ప్రెషర్ ఉంటుంది. అవన్నీ తట్టుకొని గిల్ ఈసారి ఎట్లా ఆడతాడో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. యాజ్ ఎ బ్యాట్స్మెన్ అసలు తనకి తిరిగేలేదు అలాంటి బ్యాట్స్మెన్, కానీ ఈసారి క్యాప్టెన్ అవుతాడు కాబట్టి ఎట్లా ఆడతాడు చూడాలి. 2022 చివరాఖర్లో అతన్ని చూసాం, దాని తర్వాత మళ్ళీ చూడలేదు ఇప్పటి వరకు. హీ ఈజ్ మేకింగ్ అ బ్లాస్టింగ్ రిటర్న్. వన్ అండ్ ఓన్లీ ఎవరు? మన రిషబ్ పంత్. ఆ రిషబ్ పంత్ ఈసారి సింగిల్ హ్యాండ్తో 6లు మళ్ళీ కొడతారంటారా? ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ కొంచెం రస్టీ అయితే ఉంటాడు, మనం యాక్సెప్ట్ చేయాలి శశి. ఎందుకంటే ఇన్ని రోజులు క్రికెట్ ఆడలేదు, డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడలేదు, డైరెక్ట్గా వచ్చి తను ఐపీఎల్ ఆడుతున్నాడు అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ రిషబ్ పంత్. టైం పడుతుంది, ఒక 4-5 గేమ్స్ పడచ్చు. దాని తర్వాత తను లీడర్షిప్ చేస్తుంటే ఆ ప్రెషర్ కూడా ఉంటుంది అలవాటు పడటానికి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ ఒకసారి ఫ్లోలో వస్తే మాత్రము ఇంకా బౌలర్స్ అందరూ భయపడాల్సిందే రిషబ్ పంత్ని చూసి. అండ్ ఇంకొక 1 స్టార్ టు అనదర్ స్టార్ అంటే ఫ్యూచర్ ఐకాన్గా మారేటువంటి కేఎల్ రాహుల్. చాలా కూల్గా ఉంటాడు, వికెట్ కీపింగ్ చేయమంటే వికెట్ కీపింగ్ చేస్తాడు. దాని తర్వాత టీం కోసం ఎనీథింగ్, కెప్టెన్సీ ఇస్తే చేస్తాడు, వైస్ కెప్టెన్సీ ఇస్తే చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ కేఎల్ రాహుల్కు ఉన్నటువంటి ఒక ట్యాగ్ ఇంజురీ ప్రోన్, ఇంజురీ అవుతూనే ఉంటుంది. సో ఫిట్నెస్ కొద్దిగా ఇష్యూ, కానీ హీఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఇంజురీ. తను ఎలా చూడొచ్చు? కేఎల్ రాహుల్ ఫామ్ చూడండి మీరు శశి. బిఫోర్ ద ఇంజురీ ఏషియా కప్ నుంచి తనను కొట్టిన రన్స్ అద్భుతంగా ఆడాడు. ఏషియా కప్లో, వరల్డ్ కప్లో అయితే ఫర్ మీ హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇండియాలో. ఎట్లయితే పర్ఫార్మెన్స్ చేశాడు, ఆస్ట్రేలియాతో రన్స్ కొట్టాడు, ప్రతి మ్యాచ్ రన్స్ కొట్టాడు. అండ్ వికెట్ కీపింగ్ కూడా చాలా మంచిగా చేశాడు. వెరీ అన్ఫార్చునేట్ ఈ టెస్ట్ సిరీస్లో మిస్ అయ్యాడు, తను మ్యాచెస్ ఆడలేదు. కానీ ఐ నో దట్ కేఎల్ రాహుల్ చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ చేస్తాడు ఈసారి. లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేశాడు. ఇంతకుముందు మనం ఎట్లయితే కేఎల్ రాహుల్ ఓల్డ్ క్యాప్టెన్ చూసామో, ఇప్పుడు ఎట్లయితే లీడ్ చేస్తున్నాడో ఐ థింక్ ఈజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. దాంతోపాటు బ్యాటింగ్ ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది. విల్ ప్లే వెరీ బిగ్ రోల్ ఈసారి ఫ్రాంచైజీ క్రికెట్లో. నో డౌట్ అబౌట్ ఇట్. మనం డిస్కస్ చేసినటువంటి థీమ్స్ అన్ని కూడా దుమ్ము లేపేటువంటి టాప్ థీమ్సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ బ్రో ఫర్ యువర్ టైమ్. అండ్ అదమ్మా సంగతి, అది సంగతి. మరి 22వ తేదీన మార్చిన నోట్ చేసుకోండి, ఐపీఎల్ ఆన్ స్టార్ పండగ సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా సాయంత్రం అలా టీవీ సెట్ల మీద కూర్చోవాల్సింది అంతే. దుమ్ము లేపడానికి మేమందరం సిద్ధం, క్రికెటర్స్ అందరూ కూడా సిద్ధం. ఇంక్రెడిబుల్ ఐపీఎల్ మళ్ళీ వచ్చేసింది, అది సంగతి. అండ్ ఈ చెప్పినటువంటి టాప్ థీమ్స్ అన్నీ కూడా దుమ్ము లేపబోతున్నాయి. సీ యూ సూన్.